కింగే కోహ్లీ ప్రపంచ రికార్డ్ ఫస్ట్ క్రికెటర్గా హిస్టరీ క్రియేట్ 3 ఫార్మాట్లలోనూ సెంచరీ బాదేసి టన్నుల కొద్దీ పరుగులు చేసి రికార్డుల దమ్ము దులిపే రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో అద్భుతం అందుకున్నాడు. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. సుదీర్ఘ చరిత్ర ఉన్న క్రికెట్లో ఇప్పటి వరకు మరే క్రికెటర్కు సాధ్యం కాని ఫీట్ను సొంతం చేసుకున్నాడు. 1 కాదు 2 కాదు ఏకంగా 3 ఫార్మాట్లలో 900కి పైగా రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు విరాట్. 3 ఫార్మాట్లలోనూ తన ఆధిపత్యాన్ని రుజువు చేసుకున్నాడు. టెస్ట్, వన్డే, టీ20లో తనకు తిరుగులేదని విరాట్ మరోసారి చాటి చెప్పాడు. ఇప్పటికే టీ20 టెస్టులకు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ ఇప్పటికీ కూడా అతని రికార్డుల వేట మాత్రం ఆగడం లేదు. తాజాగా ఐసీసీ ప్రకటించిన రేటింగ్స్లో టెస్టుల్లో 937 పాయింట్లు, వన్డేల్లో 909 పాయింట్లు, టీ20లో 909 పాయింట్లతో కోహ్లీ అదరగొట్టాడు. 3 ఫార్మాట్లలోనూ 900 రేటింగ్ పాయింట్లు దాటిన తొలి ఆటగాడిగా నిలిచాడు. తాజాగా టీ20 ర్యాంకింగ్స్ ను ఐసీసీ అప్డేట్ చేసింది. దీని ప్రకారం కోహ్లీ రేటింగ్ పాయింట్లు 897 నుంచి 909కి పెరిగాయి. టీ20లో 900 రేటింగ్ పాయింట్లు దాటిన 3వ ఆటగాడు కోహ్లీ. మలన్, సూర్యకుమార్ తొలి 2 స్థానాల్లో ఉన్నారు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో నంబర్ 1 బ్యాటర్గా కోహ్లీకి తిరుగులేదు. అతను ఏకంగా 1202 రోజుల పాటు టీ20 ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ లో కొనసాగాడు. క్రికెట్ చరిత్రలో మరే బ్యాటర్ కూడా కోహ్లీకి దగ్గరలో లేడు. ప్రస్తుతం వన్డేల్లో కోహ్లీ 4వ ర్యాంకులో ఉన్నాడు. గతేడాది టీ20 ప్రపంచ కప్ విక్టరీ తర్వాత పొట్టి ఫార్మాట్కు గత నెలలో టెస్టులకు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అతను టీమిండియా తరపున కేవలం వన్డేల్లోనూ ఆడనున్నాడు. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో కేవలం వన్డేలు మాత్రమే ఆడతాడు. గత నెలలో ఐపీఎల్ 2025లో అతని టీం ఆర్సీబీ ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోహ్లీ మళ్లీ మైదానంలో కనిపించలేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్లో పర్యటిస్తోంది టీమిండియా. ఆ తర్వాత జరగాల్సిన బంగ్లాదేశ్ టూర్ పోస్ట్ పోన్ అయింది. ఈ నేపథ్యంలో శ్రీలంకతో ఆగస్టులో 3వ వన్డేలు, టీ20ల సిరీస్ ఆడాలని బీసీసీఐ చర్చలు జరుపుతోంది. అదే సాధ్యమైతే ఆగస్టులో వన్డేల్లో విరాట్ను మళ్లీ మైదానంలో చూడొచ్చు.